హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మారుతి సుజుకి బ్రీజా మీరు అడుగుతూ ఉన్నారు. సో ఈ సెగ్మెంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. 3XO, నెక్సాన్, వెన్యూ చాలా ఉంటాయి. బట్ లాస్ట్కి మారుతి షోరూమ్కే వెళ్తారు, అక్కడ బ్లాక్ అయిపోతారు. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్ లేకుండా కార్ పర్చేస్ చేయాలంటే ఫైనల్గా బ్రీజా మారుతి నుంచి ఉంది కాబట్టి. మరి ఈ కార్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఈ వేరియంట్ ఏంది, మైలేజ్ ఏంది అన్నీ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హలో సార్. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు రాజశేఖర్ అండి. ఏం చేస్తుంటారు? నేను సాఫ్ట్వేర్ సైట్ అండి. ఓకే, పర్చేజ్ ఎప్పుడండి ఇది? ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024. ఓకే, ఆల్మోస్ట్ 1 year. 1 year దాటిపోయింది. అచ్చా, ఇది ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు మీరు ఇప్పుడు? 11,000 కిలోమీటర్స్ తిరిగాను. 11,000. వేరియంట్ ఏమొస్తుంది? ఇది యాక్చువల్గా నేను తీసుకుంది బేసిక్ వేరియంటే, లో ఎండ్ కంప్లీట్ బేస్ మోడల్ LXi. LXi తీసుకున్నాను. అప్పుడు యాక్చువల్లీ అర్బానో కిట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేశారు. ఓకే, ఒక 60,000 వర్త్ మొత్తం యాక్సెసరీస్, లోపల మ్యూజిక్ సిస్టము, మిగతా ఇప్పుడు ఇక్కడ కింద ఇవి సైడ్ పంప్ అవన్నీ కూడా కలిపి ఇది ఉంది కదా. సో ఇవన్నీ యాక్సెసరీస్ అరౌండ్ 55,000 వర్త్ మనకి 15,000కి ఇచ్చారనమాట. ఓకే, సో అప్పుడు మనకు ఆల్మోస్ట్ మిడ్ వేరియంట్ అయిపోయింది అది. ఓకే, సో అందుకని దానికి వెళ్ళిపోయాను అట్లా. అచ్చా, ఇది ఎంత పడింది యాక్సెసరీస్ తో కలుపుకొని? ఆన్ రోడ్ ఎంత? ఆన్ రోడ్ నాకు 10.5 lakh పడింది. ఓకే, 10.5 lakh పడింది అంతే. నేను విన్నాను వెయిటింగ్ పీరియడ్ బేస్ మోడల్ అసలు దొరకట్లేవు కార్స్ అని అంటారు. మీకు ఈజీగానే ఇచ్చారా వెహికల్ అయితే? ఈజీగానే ఇచ్చారు నాకు. ఎన్ని డేస్ లో మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత వెహికల్? నేను యాక్చువల్లీ ఫస్ట్ నా కార్ మారుతి స్విఫ్ట్ ఉంది. సో మారుతి స్విఫ్ట్ VDI ఉంది. ఓకే, అది 10 years వాడాను. అది దట్ వాజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్ కార్. సో అది ఎక్స్చేంజ్ చేసి తీసుకున్నాను నేను. ఓకే, అదే ఇప్పుడు ఈ సెగ్మెంట్ లో నేను అడిగినట్టుగా స్టార్టింగ్ లో నెక్సాన్ ఉంది, వెన్యూ, సోనెట్ ఇవన్నీ కూడా ఇదే సెగ్మెంట్ వస్తాయి. బేస్ మోడల్స్ కూడా ఆల్మోస్ట్ ఈ ప్రైస్ నుంచే స్టార్ట్ అవుతుంటాయి. అవన్నీ కాకుండా మీరు బ్రీజా మళ్ళీ మారుతికి వెళ్ళడానికి రీజన్ అంటే నాకేమనిపించింది అంటే, మారుతి అని పేరు చూసారా, మారుతి అంటే ఆంజనేయ స్వామి బేసికల్లీ. మీరు ఎప్పుడైనా నేను చూసాను, ఆల్మోస్ట్ నేను 10-15 years నుంచి డ్రైవ్ చేస్తున్నాను. ఎక్కడ కూడా మీరు మారుతి వెహికల్ అనేది ఆగిన వెహికల్ కనిపించదు చూడండి మీరు, హైవేస్ లో కానీ ఎక్కడ కూడా ఆల్మోస్ట్ ఎక్కడ కనిపించదు. అంటే బండి మీరు స్టార్ట్ చేసారంటే మళ్ళీ మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తుంది మిమ్మల్ని. దట్ ఈస్ ద లైక్ వెరీ, అందరూ 5 star రేటింగ్ అది ఇది అంటారు. కాదు, మీరు సేఫ్గా వెళ్ళి వస్తారు, అదైతే గ్యారంటీ. అది నేను ఆల్మోస్ట్ 10 years ఓల్డ్ వెహికల్, ఇది ఒక 1 year. సో బండి ఎప్పుడు వరకు ఇంతవరకు నేను అరుణాచలం చాలా ట్రిప్స్ వెళ్ళాను. ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే నేను సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చాను. సో అందుకని నాకేంటంటే కంఫర్ట్ వైజ్ అయినా కూడా, సేఫ్టీ వైజ్ అయినా కూడా నాకు బండి మారుతితో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మనకి హనుమాన్ ఆంజనేయ స్వామి మన వెంబడి ఉన్నట్టే ఉంటుంది నాకు. ఒప్పుకుంటాను. ఇంకొకటి మీరు అన్నట్టుగా సేఫ్టీ విషయం మాట్లాడితే అదర్ కార్స్ అన్ని కూడా 4 star 5 star వస్తాయి. అవును, ఇది కూడా 4 star అంటారు. అవును, కానీ మరి సేఫ్టీ నిజంగా మారుతిది ఉంటుందంటారా? బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే ఉంది సార్. నాకైతే ఎప్పుడు కూడా అంటే బేస్డ్ అపాన్ యువర్ డ్రైవింగ్ అంతే. సో మన డ్రైవింగ్ బేస్ చేసుకునే ఉంటుంది. అన్లెస్ యూఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. టైర్ కూడా ఏదైనా ఇప్పుడు మీరు మామూలుగా 5 star అంటారు, అది ఎంత ఇస్తాడు? 80 kilometers లోపు అయితేనే వాడు స్టార్ ఇస్తాడు, పని చేస్తుంది. బియాండ్ 80 kilometers వాడు కూడా చేతులు ఎత్తేస్తాడు కదా. అచ్చా, పర్ఫార్మెన్స్ గురించి, ఇంజన్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఈ సెగ్మెంట్లో అన్నీ కూడా టర్బో డీజిల్స్, టర్బో పెట్రోల్ అనేవి ఉన్నాయి, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంటాయి. బట్ ఇది న్యాచురల్ ఆస్పిరేట్ అవ్వడం, 5 members కూర్చున్న తర్వాత ఫస్ట్ గేర్లో లాగకపోవడం అలాంటివి ఏమైనా జరుగుతుంటాయా? అస్సలు లేదు. బండి నేను నిన్న కూడా 3rd gearలో 100 పోయింది బండి. నాకు సౌండ్ సౌండ్ వచ్చింది, కానీ నాకు అప్పుడు తర్వాత అర్థమైంది ఎందుకు సౌండ్ వస్తుందని చూసి అది 100 పోతుంది, కానీ 3rd gearలో ఉంది బండి. సో యాక్చువల్లీ నిన్న మేము రీసెంట్గా బీదర్ వెళ్ళాము. సో అప్పుడు కూడా అంటే మీకు అసలు ల్యాగ్ అనేది ఉండదండి బండి. యాక్చువల్లీ మనం 5 members కూర్చుంటే ఆ బండి ఇంకా నీకు చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. మీకు యాక్చువల్లీ సస్పెన్షన్ అనేది చాలా కంఫర్ట్గా వెళ్తుంది అప్పుడు. అది ఇంకోటి మారుతికి ఎక్కువగా పర్చేస్ చేసేది లో మెయింటెనెన్స్ ఒకటి, మైలేజ్ ఒకటి. ఎంత ఇస్తుంది మీకు మైలేజ్? మైలేజ్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ సార్. మైలేజ్ అంటే వాడు చెప్పడం, క్లెయిమ్ చేయడం 18-19 చేస్తున్నాడు, కానీ నాకు ఎప్పుడు కూడా 15-16 కంటే ఎక్కువ రాలేదు మైలేజ్. ఐ కెన్ సే దట్ ఈస్ ద ఓన్లీ ఛాలెంజింగ్ థింగ్ హియర్. అంటే అది సిటీకి మైలేజ్ తీసుకోవచ్చా? సిటీ అయితే 14 ఇస్తుందండి. ఓకే, సిటీ 14 ఇస్తుంది, హైవేలో 16 ఇస్తుంది. ఎందుకు అంటే మనకు బేసికల్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే 8 below 100 అంటే 80లో వెళ్తే కానీ మీకు అది 18 kilometers క్లెయిమ్ అవ్వదు బేసికల్గా. కానీ మనము అసలు బండి మనము స్టార్ట్ చేస్తే మనం 80లో వెళ్తున్నా సరే బండి ఈ బండిలో 40లో పోతున్నట్టు ఉంటుంది. సో మనకు అది తెలియకుండానే మనం 100కి వెళ్ళిపోతాం.
సో మినిమం 100 వెళ్ళిపోతూ ఉంటుంది బండి. సో అది మిస్ అవుతుంది అక్కడ. నాకేమనిపిస్తుంది అంటే ఇంకొంచెం మైలేజ్ వస్తే బాగుండు ఈ బండికి అనిపిస్తుంది. ఇది రియల్ మైలేజ్, ఇది మీరు చెప్పే ఫిగర్స్ కంపెనీ వాడు చెప్పింది కాకుండా 60 ప్రాక్టికల్ మైలేజ్ ఇది. ఇంకోటి మారుతి కార్లో వినేది మనం డిజైర్ కానీ షిఫ్ట్ కానీ 100 తర్వాత మనకి కాన్ఫిడెన్స్ ఉండదు అంటారు. ఇది వచ్చే వరకు ఎస్యూవీ అవుతుంది. దీంట్లో మనకి ఎంతవరకు లాస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటుంది? కాంపాక్ట్ ఎస్యూవీ నేను మాక్సిమం 140 దాకా వెళ్ళానండి. 120 దాకా అసలు మీకు ఏం అనిపించదు అసలు. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు బండి స్టీరింగ్ ఎంత స్మూత్ ఉంటుందంటే మీరు సిటీలో డ్రైవ్ లో ఉన్నప్పుడు యూ కెన్ డ్రైవ్ విత్ సింగిల్ హ్యాండ్. మీరు ఒక 80 దాటిందంటే స్టీరింగ్ హార్డ్ అవుతుంది. సో దట్ విల్ గివ్ యూ కంట్రోల్ ఆన్ ద వెహికల్. సో దానివల్ల మనకి మాకు తెలిసి హై అండ్ వెహికల్స్ లో వేరే కంపెనీస్ లో ఉండే కానీ ఈ పర్టికులర్ సెగ్మెంట్ లో తీసుకొచ్చారు. అంటే నేను స్విఫ్ట్ లో జరిగినప్పుడు డ్రైవ్ చేసినప్పుడు అలాంటి ఫీచర్ లేదు, కానీ ఇక్కడ వచ్చేసరికి 80 దాటిన తర్వాత 70-80 దాటిన తర్వాత స్టీరింగ్ హార్డ్ అవుతుంది. సో దానివల్ల మీకు కంట్రోల్ ఉంటుంది వెహికల్ పైన. అండ్ బ్రేకింగ్, ఇంకొకటి మారుతి బ్రేకింగ్ అదర్ కంపెనీస్ అంత కాన్ఫిడెన్స్. బ్రేకింగ్ అయితే ఇంకొంచెం వర్కౌట్ చేయాల్సిందే. మరి అంటే మనం సడన్ బ్రేక్ అనేది కొంచెం కష్టమే దీంట్లో. అంటే 100 దాటితే మనకు సడన్ బ్రేక్ కష్టమే అవుతుంది. బట్ బిలో 100 అయితే వీ కెన్ మేనేజ్ దిస్. గ్రౌండ్ క్లియరెన్స్ తో ఎప్పుడన్నా ఇష్యూ వచ్చిందా? గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూ లేదండి. మోర్ దెన్ 200 పైన ఉంది, ఆల్మోస్ట్ 200 ఉంది, 200 mm ఉంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కడ ఇష్యూ లేదు. ఇప్పుడు కూడా మనం చూసాం కదా. సో డ్రైనేజ్ పైప్ లైన్స్ కానీ ఎలా ఓపెన్ ఏదైనా సరే మాన్యువల్స్ ఉన్నా కూడా ఏం లేదు, ప్రాబ్లం లేదు. గ్రౌండ్ క్లియరెన్స్ పర్ఫెక్ట్ ఇది. ఇంకోటి మీరు సస్పెన్షన్ ఇందాక అన్నారు సాఫ్ట్ గా ఉంటుంది దీన్ని, అది ఎక్కువ మంది కూర్చున్నప్పుడు సస్పెన్షన్ అప్పుడు సాఫ్ట్ అవుతుంది. జనరల్ మనం ఒక ఇద్దరం వెళ్తున్నప్పుడు మాత్రం కొంచెం సస్పెన్షన్ కొంచెం ఎత్తేస్తుంది బండి. అది నాకు తెలిసి అదొక ఐ కెన్ సే ఫ్లా, అదొక మైనస్ అదొకటి. ఇది 60,000 యాక్సరీస్ పడుతుంది మీకు. 16,000 అన్నారా? 15,000. అది ఏమేమి వచ్చాయి ఒక్కసారి మనం చూపించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒకటి. స్కిడ్ ప్లేట్ ఇచ్చాడు. ఫాగ్ లైట్ కూడా వస్తుంది, రాదు కదండి? ఫాగ్ లైట్స్ ఇచ్చారు. ఫాగ్ లైట్స్ కూడా దాంట్లోనే ఇచ్చారు. ఇది ఎల్లో వస్తుందా? వైట్ వస్తుంది. వైట్ వస్తాయి. మళ్ళీ క్రోమ్ ది కూడా ఎక్స్ట్రా. ఇది ఎక్స్ట్రా. ఇది ఎక్స్ట్రా. ఇది ఇచ్చారు. ఇది ఇచ్చారు. మ్యూజిక్ సిస్టమ్ ఇచ్చారు. సోనీ అంటే ఇది డీలర్ నుంచే మ్యూజిక్ సోనీ సిస్టమ్ ఇచ్చారు. స్పీకర్స్ కూడా విత్ స్పీకర్స్. సీట్ కవర్స్ నేను వేయించుకున్నాను. ఎంత పడింది ఇది? అయితే బయట నుంచా? లేదు, మొత్తం షోరూమ్ నుంచే వేయించేసాను. నాకు మళ్ళీ నేను ఒక 20,000 ఏమో పెట్టుకుని 10.75 దాకా అయినట్టుంది. 10.5 లోనే ఇదొకటి, సీట్ కవర్స్ ఒకటి, ఇవన్నీ నేను అప్గ్రేడ్ చేసుకున్నాను. ఇది యాక్చువల్ ప్రీమియం లుక్ వల్ల అది యాక్చువల్ 5,000 అది. సో ఈ పార్ట్ అదొకటి 5,000. కానీ ప్లస్ డాష్ కెమెరా. ఇది కూడా డీలర్ నుంచి? మొత్తం డీలర్ నుంచి. నైస్. ట్వీటర్స్ వచ్చాయి, 4 స్పీకర్లు వచ్చాయి. ట్వీటర్స్ రాలేదు, 4 స్పీకర్స్ వచ్చాయి. ట్వీటర్స్ ఒకటి రాలేదు, వాళ్ళకి అది లేదంట. సో ఏసీ కూలింగ్ ఏంటంటే దీంట్లో సూపర్ కూలింగ్ అస్సలు. బండి అసలు ఒక థింగ్ ఏంటంటే వెనక సైడ్ కూలింగ్ మనకి అదొక సెట్టింగ్స్ ఇస్తే బాగుండేది. వెనక సైడ్ ఒకటి ఇవ్వలేదు, బట్ కూలింగ్ నో ప్రాబ్లం అసలు. ఎంత ఎండ ఉన్నా సరే విత్ ఇన్ 5 to 10 minutes లో బండి స్టార్ట్ అవ్వగానే కూల్ అయిపోతుంది. ఇప్పటివరకు ఈ టచ్ రెస్పాన్స్ ఎలా ఉంది మీకైతే? ఈ టచ్ స్క్రీన్ అంటే పర్లేదా? పర్లేదు, బాగానే ఉంది. అది 15,000 లోనే వచ్చింది, అంటే ఇంక్లూడింగ్ యాక్సరీస్ లోనే వచ్చింది. అన్ని యాక్సెసరీస్ లో వచ్చింది. నార్మల్ గా బేస్ మోడల్ లో వాళ్ళు యాక్సరీస్ ఇవ్వరు. అవును. మీకు ఇంత డిస్కౌంట్ ఇచ్చి, అంటే మారుతి అంటూ ఉంటారు కస్టమర్ పోనీయరు అని అంటారు. అది నిజమే అనిపిస్తుంది. నిజమే బయటికి వెళ్ళనియరు. పైగా మీరు ఎగ్జిస్టింగ్ కస్టమర్, ప్రీవియస్ కస్టమర్ కూడా మారుతే కాబట్టి అవును, మీకు వేరే కంపెనీ వెళ్ళడియరు, వాళ్ళు లాక్ చేస్తారు. ఇలాగే ఇక్కడే పర్చేస్ చేయమన్నట్టు. అచ్చా, కంఫర్ట్ లాంగ్ వెళ్ళొచ్చా దీంట్లో? అయితే లాంగ్ వెళ్ళొచ్చు అండి. ఒకటి రేర్ సీట్ అనేది కొంచెం ఇది రేర్ సీట్ ఏమైందంటే ఇంకొంచెం ఇంక్లైన్ ఉంటే బాగుండేది, అది ఒక్కటి అనిపించింది. కొంచెం స్ట్రైట్ గా ఉంది, కొంచెం ఇంక్లైన్ ఉంటే కంఫర్ట్ బాగుండేది లాంగ్ డిస్టెన్స్ కి. సో ఆమ్రెస్ట్ ఒకటి బేస్ మోడల్ వస్తుందండి, అది ఎక్స్ట్రానా? లేదు రాదండి, రాదు. బేస్ మోడల్ లో ఆమ్రెస్ట్ దానికి మళ్ళీ మీరు సీట్ కవర్స్ తో పాటు ఎక్స్ట్రా పర్చేస్. ఇది ఆమ్రెస్ట్ నేను బయట నుంచి తెచ్చుకున్నాను, అది జస్ట్ అది చిన్నది, అది
మామూలుగా అది టెంపరీగా పెట్టుకున్నాను అది. డన్ డన్ డన్. ఇంకోటి వెనకాల లుక్ దీన్ని ఫేస్ లిఫ్ట్ నుంచి రేంజ్ రోవర్ దాంట్లో. రేంజ్ రోవర్ నేను బేసికల్గా టెంప్ట్ అయింది అక్కడనే. ఓకే. యాక్చువల్గా నేను విటారా ఉంది కదా, విటారాకి వెళ్దాం అనుకున్నాను. విటారాకి వెళ్దాం కూడా దాన్ని బ్యాక్ అంత మంచిగా అనిపించలేదు. ఇది రేంజ్ రోవర్ లుక్ ఉందని దానికోసం వెళ్ళాను. అచ్చా, ఇది ఫైనలీ బేస్ మోడల్ అయితే ప్రొజెక్టెడ్ వస్తున్నాయి కానీ ఎల్లో కలర్, ఎల్లో జీన్ వస్తాయి, ఎల్లో హెడ్లైట్స్ వస్తాయి. నేను అప్గ్రేడ్ చేసుకున్నాను, నేను మళ్ళీ వైట్ వేయించారా? బయట వేయించుకున్నాను, ఇది ఎల్ఈడి వేయించుకున్నాను నేను. వారంటీ ఇష్యూస్ ఏముండవు? వారంటీ ఇష్యూస్ ఏం లేదు. అది మనం చైనీస్ వేపియలేదు అనేది. ఓకే. లోపల అంటే 6000 కెల్విన్. ఓకే. ఇది వేయించాను అరౌండ్ నాకు 5500 to 6000 మధ్యలో పడింది. 110 వాట్స్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారమే వేయించాను. సో దట్ మనకి ఏంటి అంటే మనకి ఎదుటి వాళ్ళకి కూడా ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అని. కానీ నార్మల్ గా వచ్చేది మనకు 60 to 70 వాట్స్ వస్తాయి. అవును, అది రాదు, అది 55. ఇది కూడా 110 వాట్స్, దట్ ఈస్ ఫర్ 55. ఓకే, రెండుటికి కలిపి 110 వస్తుంది. అట్లయితే బ్యాటరీ మళ్ళీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు అసలు, ఏం అవసరం లేదు అసలు. ఇక్కడ సేమ్ ఏదైతే సేమ్ నో ఎక్స్ట్రా ఏమంటారు ఫోర్స్ ఆన్ ద బ్యాటరీ సేమ్ అంతే ఉంటుంది. పవర్ కన్జంప్షన్ అనేది. అచ్చా, ఇంకొకటి మారుతిలో లో మెయింటెనెన్స్ కార్ అంట. అవునండి. ఇప్పుడు సర్వీస్లు ఎన్ని అయ్యాయి? సర్వీస్ అయితే ఎంత కాస్ట్ వస్తుంది? యాక్చువల్గా నాది 3 సర్వీసెస్ అయిపోయినాయి. 3 సర్వీసెస్ అయిపోయాయి. థర్డ్ సర్వీస్ వచ్చేసి నాకు మళ్ళీ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. 2 years కలిపి 2 సర్వీసెస్ కలిపి 8000 చేంజ్. ఓకే. 8,000 చేంజ్. సో నేను ఇప్పుడంటే అరౌండ్ 4000 పడ్డదండి. 4000 అంతే. మీరైతే కంప్లీట్ సాటిస్ఫైడ్ ఉన్నారు? నేనైతే సాటిస్ఫైడ్ ఉన్నాను సార్. బేస్ మోడల్ తీసుకున్నప్పుడు. అందుకే మారుతి చాలా మంది టెన్షన్స్ లేకుండా వెళ్ళిపోతారు. ఇంకోటి రీసేల్ కూడా ఈ బండికి బాగుంటది. మార్కెట్కి వెళ్తే కూడా మనకి ఎప్పుడు వెళ్ళినా కూడా 7-8 years వెళ్ళినా కూడా బ్రీజా. నాది 10 years ఓల్డ్ వెహికల్ స్విఫ్ట్. నేను కొన్నది 7 lakhs కి కొన్నాను. అంటే మొత్తం ఈఎంఐ కలుపుకొని ఒక 9 lakhs పడ్డది. మళ్ళీ నేను 4,20,000 కి తీసేసాను. 10 years వాడుకొని 80,000 తిరిగింది. బండి కండిషన్, నేను ఎప్పుడైనా సర్వీస్ అంతా నీట్గా ఉంటుంది, ప్రాంప్ట్గా ఉంటుంది. మళ్ళీ అది 4,05,000 ప్లస్ 15,000 ఎక్స్చేంజ్, అరౌండ్ 4.2 వచ్చింది. అది బెస్ట్ కదా, 10 lakhs 10 years ఓల్డ్ వెహికల్. సో అది నిజంగా చాలా వాల్యూ అనిపిస్తుంది అసలు. మిడ్ క్లాస్ ఏమంటారు, మిడిల్ క్లాస్ అంటాం కానీ ఇట్ విల్ రియల్లీ ఇంపాక్ట్స్. అంటే మనకి నా పాత బండి స్విఫ్ట్ అయితే అది 20 ఇచ్చేది మైలేజ్, డీజిల్ వెహికల్. అది ఎప్పుడైనా సరే ఫుల్ ఇది కొంచెం మనది పాకెట్ ఫ్రెండ్లీ కాదు కానీ పెద్ద వెహికల్ కాబట్టి యా మనం దాన్ని ఇంకా అంటే వీ హ్యావ్ టు కాంప్రమైజ్ రైట్. మనకి ఇక్కడ మనకి లైవ్ ఏమంటారు కంఫర్ట్ ఉంది, బేసికల్గా డ్రైవ్ కంఫర్ట్ ఉంటుంది, విజిబిలిటీ చాలా బాగుంటుంది. ప్లస్ బండి మీకు 80 పోయినా కూడా మీకు 40 పోయినట్టే అనిపిస్తుంది. ఆ 80 to 100 అయితే మీకు బ్రేక్ కానీ ఏదైనా సరే ప్రాంప్ట్గా వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అచ్చా, ఇది ఫైనల్లీ ఒకసారి మీకు ఆన్ రోడ్ ఎంత పడింది, దాంతోపాటు డౌన్ పేమెంట్తో పాటు ఈఎంఐ షేర్ చేసుకోరా, ఎంత వస్తుందో? నేను అదే జస్ట్ ఎక్స్చేంజ్ చేశాను, 4 lakhs అది ఆ కార్ ఇచ్చేసాను. 4.2 అనుకోండి డౌన్ పేమెంట్, అంతే. నాకు నేను 7 years పెట్టుకున్నాను, 10,000 పడుతుంది ఈఎంఐ. నైస్. సో ఇది రివ్యూ. సో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఒక సబ్ 4 meter ఎస్యూవీ చూస్తున్నట్టయితే మార్కెట్లో డెఫినెట్గా బ్రీజా మళ్ళీ చాయిస్ అయితే ఉంటుంది. సో ఈ రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూ కూడా మా ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ పో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడ కూడా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోదు.